బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ప్రీమియర్ షోలు ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా రద్దయ్యాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన సినిమా నిర్మాతల కోసం రంగంలోకి దిగినట్లుగా, బాలకృష్ణ ఎందుకు నిలబడలేదని చర్చ జరుగుతోంది. ఈ విషయమై విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రీమియర్స్ పడాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయిపోయాయి. అయితే ప్రీమియర్ షోలో క్యాన్సిల్ అవ్వడానికి కారణం టెక్నికల్ ఇష్యూ అని బయట ఎక్కువగా వినిపించింది. కానీ ఈ షో క్యాన్సిల్ అవ్వడానికి అసలైన కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్. యారోస్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు 14 రీల్స్ సంస్థకు మధ్య లావాదేవీల వలన షోలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇకపోతే డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రేపు కూడా విడుదలవుతుంది అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ ఆర్థిక లావాదేవీల పరిస్థితి ఇప్పటివరకు తేలలేదు. చాలామంది బాలకృష్ణ అభిమానులు ఈరోజు షో చూడాలి అని ఎన్నో రోజుల నుంచి ఆతృతగా ఎదురు చూశారు. అలానే మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. అయితే ఒక నిర్మాతలకు సమస్య వచ్చినప్పుడు కొంతమంది హీరోలు ఆదరణగా నిలబడటం సహజంగా జరుగుతూ ఉంటుంది. హరిహర వీరమల్లు సినిమా ఆల్మోస్ట్ ఆగిపోతుంది అనుకునే టైంలో ఏకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి తన తదుపరి సినిమాల గురించి హామీ ఇవ్వడంతోనే హరిహర వీరమల్లు సినిమా అనుకున్న టైంకి విడుదలైంది. లేకపోతే ఆ సినిమా భారీ నష్టాలను చవిచూసేది. అలానే ఆ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్ చేశారు. రకరకాల షర్టులు మారుస్తూ వేర్వేరు ఛానల్లో కనిపించారు పవన్ కళ్యాణ్. ఈ తరుణంలో అఖండ సినిమా ప్రీమియర్ షోలు ఆగిపోతుంటే నందమూరి బాలకృష్ణ ఎందుకు నిలబడట్లేదు అనే ఆలోచన చాలామందికి ఉంది. కానీ అసలు విషయానికి ఏంటంటే నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఇష్యూను సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఆర్థిక లావాదేవీలు ఈ రేంజ్లో ఉన్నాయి అని తెలిసిన తర్వాత బాలకృష్ణ సైలెంట్ అయిపోయారు అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది. సినిమా ఈరోజు రిలీజ్ అవ్వలేదు కానీ మామూలుగా అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి కారణం బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డు. వీటన్నింటినీ మించి ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రతి కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. సనాతన ధర్మం గురించి ఈ సినిమాలో ప్రేక్షకులకు చెప్పనున్నారు బోయపాటి శ్రీను బాలకృష్ణ. ఇదివరకే రిలీజ్ చేసిన కంటెంట్లో కూడా ఇదే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా లావాదేవీల విషయంలో క్లారిటీ వచ్చి సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది అని ఎంతగానో బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా అఖండ 2 ప్రీమియర్స్ రద్దు వెనుక ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణం. పవన్ కళ్యాణ్ మాదిరిగా బాలకృష్ణ నిలబడలేదని బయట చర్చ ఉన్నా, బాలకృష్ణ ప్రయత్నించినప్పటికీ సమస్య తీవ్రత చూసి వెనకడుగు వేసినట్లు సమాచారం. సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.